షార్ట్ సర్క్యూట్తో జేసీ ట్రావెల్స్ బస్సు దగ్ధం. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఘటన. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు. ముందస్తు బెయిల్ మంజూరు కాగానే విచారణ పేరుతో పేర్ని నాని భార్యకు నోటీసులు. నేటి నుంచి ఏపీలో వాలంటీర్ల ఆందోళన. ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు వాలంటీర్ల నిరసన. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దూకుడు. ఇప్పటికే కేటీఆర్కు నోటీసులు. ఇవాళ విచారణకు హాజరు కానున్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. తెలంగాణ సచివాలయంలో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు. ఇతర పద్ధతుల్లో హాజరు అమలు కాదని ఉత్తర్వుల్లో పేర్కొన్న సీఎస్. కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ. రైతు భరోసా విధి విధానాలపై చర్చించనున్న మంత్రివర్గ ఉపసంఘం. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు. యూపీ, మధ్యప్రదేశ్లలో 100 మీటర్లకు పడిపోయిన విజిబిలిటీ. కశ్మీర్లోని గుల్మార్గ్లో -8.8 డిగ్రీల ఉష్ణోగ్రత. అల్లూరు జిల్లా మన్యంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు. అరకులో 9, మినుములూరులో 6.2, పాడేరులో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత. పటాన్చెరులో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో దట్టంగా అలుముకున్న పొగమంచు. రహదారి సరిగా కనిపించగా వాహనదారుల ఇబ్బందులు. పాడేరులో పాలసముద్రాన్ని తలపిస్తున్న వంజంగి మేఘాలయ పర్వతాలు. పర్యాటకులకు అమితంగా ఆకర్షిస్తున్న వంజంగి హిల్స్. అల్లూరు జిల్లాకు వచ్చే పర్యాటకుల్లో అసంతృప్తి. ఏజెన్సీలో మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్. గాల్లో చక్కర్ల అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం. తిరుపతి జిల్లా తూపిలిపాలెం బీచ్లో 3 పర్యాటకుల గల్లంతు. ప్రాణాలకు తెగించి కాపాడిన మెరైన్ పోలీసులు. ఒకరి పరిస్థితి విషమం. నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష. హౌసింగ్, ఇందిరమ్మ ఇళ్లపై చర్చించనున్న ముఖ్యమంత్రి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం. నేడు రైతు భరోసాపై తెలంగాణ కమిటీ సమావేశం. సచివాలయంలో ఉదయం 11 గంటలకు బట్టి అధ్యక్షతన భేటీ. ఇవాళ నుంచి తెలంగాణలో టెట్ 2వ విడత పరీక్షలు. 2 సెషన్స్లో ఈ నెల 20 వరకు జరగనున్న ఎగ్జామ్స్. నకిలీ మందులు తయారు చేసే ముఠాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశం. డ్రగ్స్ కంట్రోల్ను రాష్ట్రంలో బలోపేతం చేస్తామన్న మంత్రి దామోదర రాజనరసింహ. హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలకు 10 రోజులే గడువు. జాతర నిర్వహణ, ఏర్పాట్లపై ఇప్పటికీ సమీక్ష నిర్వహించని పాలకులు, అధికారులు. పల్నాడు జిల్లా నాగవరంలో రెచ్చిపోయిన పచ్చమూకలు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్లపై రాళ్లు రువ్వుతూ బీభత్సం. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో డీసీఎంలో గోవుల అక్రమ రవాణా. డ్రైవర్పై గోరక్షక్ దళ్ సభ్యుల దాడి, తీవ్ర గాయాలు. హైదరాబాద్లోని మలక్పేటలో కానిస్టేబుల్ ఆత్మహత్య. ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ జనావత్ కిరణ్. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ స్మారకం నిర్మాణానికి కేంద్రం కసరత్తు. ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ సమీప పరిసరాల్ని పరిశీలిస్తున్న అధికారులు. ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత కేఎస్ మణిలాల్ అస్తమయం. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ త్రిశూర్లో మృతి. రాజస్థాన్లో కోరి పుత్లీ బోరుబావి ఘటనలో విషాదాంతం. చిన్నారి మృతి చెందినట్టు నిర్ధారించిన వైద్యులు. H1B వీసా చర్చపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు. అమెరికాకు స్మార్ట్ పీపుల్ కావాలన్న ట్రంప్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్కు తాత్కాలిక సభ్యత్వం. నేటి నుంచి 2 ఏళ్ల పాటు భద్రతా మండలిలో మెంబర్గా పాక్. శ్రీలంక అంతటా అవినీతి క్యాన్సర్లా వ్యాపించింది. సమిష్టి కృషితోనే అవినీతి నిర్మూలించగలమన్న అధ్యక్షుడు దిశనాయికే. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. ప్రధాన స్టాక్స్లో కొనుగోళ్లకు మదుపరుల ఆసక్తి చూపడంతో పుంజుకున్న షేర్లు.